వై టాలెంటెడ్ పీపుల్ స్టే సైలెంట్? మన సొసైటీలో ఒక స్ట్రేంజ్ ప్రాబ్లం ఉంది. టాలెంట్ ఉన్న వాళ్ళు సైలెంట్గా ఉంటారు, కాన్ఫిడెన్స్ లేకుండా మాట్లాడే వాళ్ళు స్టేజ్ మీద ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన చుట్టూ చూస్తే చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఐడియాస్ ఉంటాయి, క్రియేటివిటీ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మాట్లాడరు. ఫస్ట్ రీజన్ ఫెయిర్ ఆఫ్ జడ్జ్మెంట్. చాలామంది ఆలోచిస్తారు, నేను మాట్లాడితే జనాలు నవ్వుతారా, నా ఐడియా రాంగ్ అయితే ఎలా అని. ఈ ఫియర్ వల్లనే చాలామంది తమ టాలెంట్ని లోపలే పెట్టేసుకుంటున్నారు. సెకండ్ రీజన్ ఓవర్ థింకింగ్. టాలెంటెడ్ పీపుల్ ఎక్కువ అనాలిసిస్ చేస్తారు, పర్ఫెక్ట్గా చెప్పాలా లేకపోతే చెప్పకూడదా అని. రిజల్ట్ ఏంటి అంటే ఆపర్చునిటీ వచ్చేసరికి సైలెంట్ అయిపోతారు. థర్డ్ రీజన్ సొసైటీ ప్రెషర్. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళే అంటారు, నువ్వు సైలెంట్గా ఉండు, అన్నెసరీగా మాట్లాడకు అని. స్లోగా మనం మన వాయిస్ని తగ్గించేసుకుంటాం. ఒక క్లాస్లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒకడు చాలా ఇంటెలిజెంట్ కానీ భయపడి హ్యాండ్ రైస్ చేయడు, ఇంకొకడు యావరేజ్ స్టూడెంట్ కానీ కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. అప్పుడు ఆ టీచర్ కానీ ఆ క్లాస్లో ఉన్నోళ్ళు కానీ మాట్లాడిన వాడినే గుర్తుపెట్టుకుంటారు కానీ సైలెంట్గా ఉన్న టాలెంటెడ్ పర్సన్ని కాదు కదా. ఎందుకంటే వరల్డ్లో గుర్తింపుకి టాలెంట్తో పాటు ఎక్స్ప్రెషన్స్ కూడా కావాలి. కాబట్టి మీ టాలెంట్ని సైలెంట్గా పెట్టి వేస్ట్ చేయకండి. మీ వాయిస్ని యూస్ చేయండి, మీ ఐడియాస్ని షేర్ చేయండి.